మార్వాడి గో బ్యాక్ అంటూ కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి, ఉద్యమం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడక్కడ చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని గొడవలతో కొంతమంది వ్యాపారులు మార్వాడీస్ మా తెలంగాణలో ఉండొద్దు, హైదరాబాద్లో ఉండొద్దు, వెళ్ళిపోండి అని. దీనిపై ఇటు పీసీసీ చీఫ్తో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకసారి వాళ్ళిద్దరి ఎలా రియాక్ట్ అయ్యారో చూద్దాం. కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టుల జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం ఇలా వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయి వెళ్ళదంటారు. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళదంటురా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించరు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అక్కలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాదు పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఏ అడ్డగా మారింది. అనేక బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశం నుంచి రోహింగ్యాలు వచ్చి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు ఇలా తెలంగాణ రాష్ట్రానికి. వాళ్ళ గురించి రాష్ట్రంలో మార్వాడీలు కొన్నేళ్ల తరబడి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారు భాగము. ఎవరు వారిని ఇక్కడ నుంచి పారదోలే పరిస్థితి ఉండదు. దాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించారు. ఎస్, అటు బీజేపీ రియాక్ట్ అయింది, ఇటు కాంగ్రెస్ రియాక్ట్ అయింది. మార్వాడీలు ఇక్కడ భాగమని, కానీ మార్వాడీలు గో బ్యాక్ అంటూ కొంతమంది వ్యాపారులు ఉద్యమం చేస్తున్నారు. బండి సంజయ్కి ఉన్న స్పెషలైజేషన్ అంటే దేన్నైనా మత కోణానికి ముడిపెట్టగలుగుతాడు. అందుకే దాన్ని మార్వాడి వర్సెస్ రోహింగ్యా, హిందూ వర్సెస్ ముస్లిం యాంగిల్ తెచ్చారు. సో సమస్య ఏంటి? ఎక్కడైనా సంజయ్ చెప్పి నిజం, భారతదేశ రాజ్యాంగంలో పౌరసత్వం రాష్ట్రాలకు ఉండదు, దేశానికే పౌరసత్వం ఉంటుంది. అందుకొరకు దేశంలో ఉన్న ఏ పౌరుడైనా ఫండమెంటల్ రైట్ ఏంటి? రైట్ టు పర్స్యూ హిజ్ ఓన్ ప్రొఫెషన్. అంటే ఎవరు ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. స్థానిక డెమోగ్రఫీని మార్చే స్థాయిలో కూడా వెళ్ళినప్పుడు ఇది ఇష్యూస్ అయ్యాయి. ఇప్పుడు అస్సాంలో చూస్తే అస్సామీలు అక్కడ మైనారిటీ అయిపోయారు. అంతటి స్థాయిలో అస్సామేతరులు వచ్చేసారు. సో ఈ సమాజంలో రకరకాల సోషల్ ఫాల్ట్ లైన్స్ ఉంటాయి. ఆ సోషల్ ఫాల్ట్ లైన్ మనం పెంచి పోషించకూడదు. ఇప్పుడు తెలంగాణ వారు ఇప్పుడు బెంగళూరులో తెలుగువారు లేరా? చెన్నైలో తెలుగువారు లేరా? ఢిల్లీలో లేరా? బాంబేలో లేరా? మీకు అమెరికాలో తెలుగువారు లేరా? తెలుగు వాళ్ళు ఇండియన్స్ గో బ్యాక్ అని అమెరికాలో ఉంటే 40 లక్షల మంది ఉన్నారు తెలుగు వాళ్ళు అమెరికాలో. ఇక్కడ మార్వాడీలు ఏదైనా ఆధిపత్య ధోరణి పాటించినా, వ్యాపారాలలో అక్రమాలు చేసినా, గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తే దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఇలా మార్వాడీల వల్లనే చిన్న వ్యాపారాలు దెబ్బతినడం లేదు. షాపింగ్ మాల్స్ వచ్చాక కూడా చిన్న వ్యాపారాలు దెబ్బతిన్నారు. పెద్ద పెద్ద మాల్స్ వచ్చాక మీకు చిన్న 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 వ్యాపారాలు దెబ్బతింటున్న మాట నిజం. సో మార్వాడీల ధాటికి స్థానిక వ్యాపారులు దెబ్బతినొచ్చు, కాదని అంటలేను. దానికి స్థానిక చిన్న వ్యాపారులకు ఎలాంటి రక్షణ ఇవ్వాలి అనేది ఆలోచించాలి. ఇంకోటి, మార్వాడీలు అందరూ వ్యాపారులకు, మార్వాడీస్ అంటే రాజస్థాన్లోని ఒక ప్రాంతం. ఆ ప్రాంతం వచ్చిన వాళ్ళందరూ మార్వాడీసే. మార్వాడీస్లో అందరూ వ్యాపారులే ఉండరు, చాలామంది తెలియదు. మార్వాడీస్లో కూడా మీకు బీసీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు కూడా ఉంటారు. ఇప్పుడు నా యోగా మాస్టర్ ఉన్నాడు మార్వాడి, ఇప్పుడు ఆయన రాజస్థాన్లోనే ఉన్నాడు. ఆయన కుమ్మరి, బీసీ, ఎంబీసీ, మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్. సో ఆయన కుమ్మరి సామాజిక వర్గం. సో అందువల్ల మీరు మార్వాడీల్లో కూడా అన్ని రకాల కులాలు ఉంటాయి. ఒక్కటే చాలామందికి రాంగ్ నోషన్ ఉంటుంది. అయితే ఒక సమస్య ఎక్కడ వస్తుంది అంటే, మార్వాడీసే కాదు, నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఈ డామినేషన్, అంటే ఇప్పుడు స్థానిక భాష వచ్చినా మాట్లాడరు, తెలుగు వచ్చినా మాట్లాడరు. మీకు మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం.
35 అపాయింట్మెంట్స్ ఉంటే 33 మార్వాడీస్, రాజస్థానీస్, మీకు గుజరాతీస్, నార్త్ ఇండియన్స్ 33. ఆశ్చర్యం మీద వినాయక చవితి రోజు కూడా తెలుగులో వినాయకుడికి పాట ఉండేది కదా, హిందీలోనూ ఉండాలి. సో డిన్నర్ ఇస్తే సౌత్ ఇండియన్ డిష్ ప్రత్యేకంగా పెట్టేవాళ్ళు, కానీ డామినేషన్ మొత్తం వాళ్ళదే. ఆఖరికి పూజలో కూడా తెలుగు పూజ రాకూడదు, మా మార్వాడి పూజ రాస్తాడు, హిందీలోనే పూజలు చేస్తారు. ఇది అయ్యేవరకు ఏమవుతుంది, స్థానికంగా ఉండే ఇప్పుడు నాలాంటి వారికి కూడా బాధేసింది. అయ్యో మాకు కూడా దేవుని ఒక ఏదో మంగళారతి పాడాలని ఉంటుంది కదా. సో దానికి కూడా మీరు అవకాశం లేకుండా అంతా మొత్తం డామినేషన్. ఇప్పుడు మరోవైపు ఆల్రెడీ హిందీ డామినేషన్ ఉంది. ఇప్పుడు హిందీ డామినేషన్ రుద్దే ప్రయత్నం ఎవరు చేస్తారు, బీజేపీ చేస్తుంది కదా. మీరు హిందీ అనేది భారతీయ ఆత్మ అని. సో ఈ డామినేషన్, నార్త్ ఇండియన్ డామినేషన్ ఉంటుంది అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు. నువ్వు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అంగీకరించారు. అందువల్ల స్థానిక వ్యాపారులకు గనక నష్టం కలిగించే విధానాలు, పద్ధతులు అనుసరిస్తే దాన్ని వ్యతిరేకించడం వేరు. మొత్తం ఒక దేశంలో ఉన్న ఒక ప్రాంతం ప్రజలపైనే వ్యతిరేకించే హైదరాబాద్లో కన్నడాస్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు, మన బీహారీస్, ఒరియాస్, ఎక్కడ పడితే అక్కడ కనబడతారు. అయితే వాళ్ళు పాపం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. వీళ్ళ వ్యాపారం అంటే మార్వాడీల మీద ఒక కామెంట్ ఉంది, బండిపోయే గ్రామానికి మార్వాడిపోతాడు అని. అంత మొబైల్ ఫోర్స్ అది. సో అందువల్ల మనం ఒక భాష, ఒక ప్రాంతము, ప్రజలపైన వ్యతిరేకత కాదు. భారత పౌరులకు ఎవరికి ఎక్కడికైనా వెళ్ళే అవకాశం. వాళ్ళు అనుసరించే పద్ధతుల్లో తప్పులుంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ